జర్నలిస్టుల సంక్షేమం కోసమే పనిచేస్తానని, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే నా ధ్యేయమని టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాయక్ పాషా అన్నారు. ఇటీవల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143 ఎన్నికల్లో నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సయ్యద్ రాయక్ పాషా, టెంజ్ ప్రధాన కార్యదర్శి అజీంలను గురువారం వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ రాయక్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టుల సంఘం బలోపేతం కోసం, సభ్యుల సంక్షేమం కోసం ఆర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య, ప్రధాన కార్యదర్శి జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, కొత్వాల్ శ్రీనివాస్, విష్ణు, దేవరాజు, నాగి సంతోష్, షబ్బీర్, రియాజ్, సండి రాజేందర్, హరీష్, శ్రీకాంత్, రాపెల్లి గంగాధర్, ఇమ్రాన్, నయీం, రాజు, గంగాధర్, జునైద్, ఫహద్, రాజు, ముషాయిద్, షోయబ్, అజర్, బాలాజీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. నేను ఫోటోలు తీయాలా? ఈనాటి ఈ సన్మాన సభకు హాజరైన మన H143 సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన లాయకన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్, అలాగే మారుతి సాగరన్న గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే టెంజు ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. TUWJ 143 ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు మా మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తప్పకుండా నా వంతు నాపై నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క పోస్టును అప్పయినందుకు, జర్నలిస్టుల సమస్యల కొరకు, సంఘం బలోపేతం కోసం తప్పకుండా నా వంతు నేను కృషి చేసి జర్నలిస్టు సమస్యల కోసం అనుక్షణం కష్టపడి ఈ యొక్క సంఘానికి బలోపేతంగా ఉంటామని మీ అందరికీ నా మీద నమ్మకం ఉంచి మీరందరూ నాకు సపోర్ట్ చేసి, మరి ముఖ్యంగా లాయక్ బాయ్కి, మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఫీక్ బాయ్కి, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సన్న గారికి, మరియు నా తోటి మిత్రులు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రాబో రోజుల్లో మీ అందరి వెంట ఉంటే మీ అందరి సమస్యల కోసం తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా నా సోదరులకు, ఈ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సభ్యులందరికీ, నన్ను ఆత్మీయంగా ఈరోజు సన్మానానికి ఆహ్వానించి సన్మానించిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఆదరాభిమానాలు, ఈ అభిమానము ఎల్లకాలం ఉంటుందని, మీ అభిమానం నాపైన ఉండాలి, మీ సమస్యలు, మీ హక్కుల కోసం నేను పోరాటం చేస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జర్నలిస్టుల సమస్యల కోసం, హక్కుల కోసం, ఇంకా ఏమైనా సమస్యల కోసం, ఇళ్ల స్థలాలే కావచ్చు, మిగతా అంశాలపై పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. మీరందరూ మా వెంట ఉంటే మనం సాధించలేదు ఏది ఉండదని నేను భావిస్తున్నా. అలాగే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్, ప్రధాన కార్యదర్శి మారుతి సాగరన్నల నేతృత్వంలో ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, సభ్యుల సంక్షేమం కోసం, సంఘాల అభ్యున్నతి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ, ఈరోజు ముఖ్యంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకునేందుకు సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మహాసభలు విజయవంతం చేసిన ప్రతి సభ్యుడికి మరోసారి ధన్యవాదాలు. ఈరోజు సన్మానించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పంచుకున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.